నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకవైపు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి, ఇంకోవైపు ఇంకా నిద్రమత్తు వీడని అధికార యంత్రాంగం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవే లేదంటారు. కానీ ఇక్కడ పాలకుడు పరిగెడుతున్నా పరిపాలన రథం మాత్రం కదలడం లేదు. ముఖ్యమంత్రి ఆలోచనలు ఆకాశంలో ఉంటే అధికారుల ఆచరణ పాతాళంలో ఉందా? శ్రీకాకుళం కల్తీ పాల ఉదంతం నుంచి రోజువారీ ప్రజా సమస్యల వరకు వ్యవస్థలు ఎందుకు గాడి తప్పుతున్నాయి? సీఎం ఎన్నిసార్లు చెప్పినా వినని ఆ చెవిటి శంఖాలు ఎవరు? ఉగాది తర్వాత ఏపీలో పడబోయే ఆ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ బ్రేక్స్ ఏంటి? చూద్దాం ఈ ప్రగతి వర్సెస్ నిర్లక్ష్యం ఎపిసోడ్లో ఎలా సాగుతుందో. ప్రగతి పట్టాలెక్కాలన్నా, అభివృద్ధి ప్రతి గడపకు చేరాలన్నా, సంక్షేమం అర్హులందరికీ అందాలన్నా సమర్థవంతమైన నాయకత్వమే గీటురాయి. ఒక రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వ పరిపాలనా తీరు అత్యంత కీలకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలపాలని అభివృద్ధి పథంలో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న తీరు అభినందనీయం. అయితే పై స్థాయిలో ఉన్న పాలకుల ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన యంత్రాంగం పనితీరు మాత్రం నత్తనడకన సాగుతోంది. ఒక పక్క ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలని అహర్నిశలు శ్రమిస్తుంటే, అట్టడుగున ఉన్న వ్యవస్థలు మాత్రం దానికి అనుగుణంగా స్పందించడం లేదు. తల్లికి తలబొప్పి కట్టినా పిల్లకు పాలు పట్టాలి అన్నట్లు సీఎం తపన పడుతుంటే కింది స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పరుగులకు కింది స్థాయి యంత్రాంగం నిద్రమత్తుకు మధ్య ఉన్న అగాధం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం అంటే కేవలం ఫైళ్లు, సంతకాలకే పరిమితం కాకూడదు. ప్రజల తలరాతల్ని మార్చే ఆయుధంలా పనిచేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు దైనందిన సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న ఉదాసీనత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు సీఎం ఎన్ని ఆదేశాలిచ్చినా వ్యవస్థల్లో మాత్రం ఆశించిన స్థాయిలో చలనం రావడం లేదు. ప్రతి చిన్న సమస్యకు ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని దిశానిర్దేశం చేయాల్సిన దుస్థితి తలెత్తడం పాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది. పైనుంచి ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేయడం, ఆ తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసిన కల్తీ పాల ఉదంతం ప్రభుత్వ పాలనా యంత్రాంగం పనితీరుకు ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి దారుణాల్ని అరికట్టడంలో క్షేత్రస్థాయి యంత్రాంగం దారుణంగా విఫలమైందనేది కాదనలేని నగ్న సత్యం. రొటీన్ పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు జరగాల్సిన తనిఖీలు, పర్యవేక్షణలు గాలికి వదిలేయడం వల్లే ఇలాంటి కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కంచే చేను మేసినట్లు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల సామాన్యుడి ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఎంతగా ఫోకస్ పెడుతున్నా ఇలాంటి ఘటనల వల్ల ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలు దొరుకుతున్నాయి. అధికారులు తమ రోజువారీ విధుల్ని సక్రమంగా నిర్వర్తించుంటే ఈ కల్తీ వ్యవహారం ఇంత తీవ్ర రూపం దాల్చేది కాదు. ఇది కేవలం ఒక జిల్లా సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్త వైఫల్యం. ప్రమాదాలు జరిగిన తర్వాత లేదా విపత్తులు ముందుకొచ్చిన తర్వాత అధికారులు మేల్కొనడం పరిపాటిగా మారిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా తీవ్రమైన ఘటనలు జరిగిన తర్వాత మాత్రమే యంత్రాంగం హుటాహుటిన దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి తూతూ మంత్రపు చర్యలకు దిగుతోంది. ఈ హడావుడి చూస్తుంటే అసలు వీరి రోజువారీ విధి నిర్వహణ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. ముందస్తు ప్రణాళికలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప వ్యవస్థలు మేల్కోవా అన్న ప్రశ్న సామాన్యుల నుంచి వ్యక్తమవుతోంది. నిజమైన పరిపాలన అంటే సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కాదు, అసలు ఆ సమస్యే రాకుండా ముందు జాగ్రత్త పడటం. కానీ ఆ దిశగా అడుగులు వేయాల్సిన అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైన తర్వాతే కదులుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకో
తప్పుకోవడం మన అధికారులకు పరిపాటిగా మారిపోయింది. ఘోరం జరిగితే తప్ప, సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే తప్ప కథలని కింది స్థాయి యంత్రాంగం తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. సరే, అధికారులు అలా ఉన్నారనుకుంటే మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, మంత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళెందుకు అధికారులను పరుగులు పెట్టించలేకపోతున్నారు? ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వానికి కేవలం అధికారులు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులు కూడా రెండు కళ్ళలాంటి వారే. అధికారులతో పనులు చేయించుకొని ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉంది. కానీ పార్టీ క్యాడర్కు ఎన్నిసార్లు హితబోధ చేసినా, పదే పదే హెచ్చరించినా ఇంకా వారిలో చురుకుదనం కనిపించడం లేదు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అధినాయకత్వం ఎన్ని సూచనలు చేస్తున్నా కొందరు నేతలు ఇంకా ఇన్యాక్టివ్గానే ఉంటున్నారు. జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల సమన్వయంతో పనిచేసినప్పుడే అధికారుల్లో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. కానీ ప్రజాప్రతినిధులు ఆ స్థాయి నాయకత్వ లక్షణాల్ని ప్రదర్శించకపోవడం వల్లే వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. అడపాదడపా జరుగుతున్న సంఘటనలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఫీల్డ్లోకి వెళ్లి ప్రజలతో మమేకమైతే తప్ప క్షేత్రస్థాయి లోపాలు బయటపడవనే కనీస స్పృహ కొరవడటం విచారకరం. ప్రభుత్వ పాలనలో మంత్రుల పాత్ర అత్యంత కీలకం. తమ శాఖలపై పూర్తి పట్టు సాధించి అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ కల్తీపాల వంటి ఘటనలు చూస్తుంటే సంబంధిత మంత్రులు తమ శాఖల అధికారుల పనితీరును సమీక్షించడంలో ఏ స్థాయిలో విఫలమవుతున్నారో సులభంగానే తెలుస్తోంది. తాటి చెట్టు కింద పాలు తాగినా కల్లే అనుకుంటారు అన్నట్లు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నా కింది స్థాయిలో జరిగే ఇలాంటి అవకతవకల వల్ల మొత్తం కేబినెట్కే చెడ్డ పేరొస్తోంది. ప్రతి సమస్యను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలంటే ఇక మంత్రుల అవసరం ఏముంది అన్న ప్రశ్న తలెత్తడం సహజం. శాఖాపరమైన లోపాల్ని గుర్తించి వాటికి చెక్ పెట్టాల్సిన బాధ్యతను పక్కకు పెట్టి కేవలం ప్రచారానికే పరిమితమైతే ఫలితాలు శూన్యమే. సమర్థవంతమైన నాయకత్వం అంటే కేవలం పదవులు అనుభవించడం కాదు, ప్రజా సమస్యలపై నిరంతర నిఘా ఉంచడం. బడ్జెట్లో ప్రజల సేవలు, ప్రభుత్వ పథకాల అమలు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. వేలు, లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో ఎందుకు వెనుకబడుతున్నారు? అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు సామాన్యుడికి నాణ్యమైన సేవలు, భద్రత ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. సామాన్యుడి ఆరోగ్యం, కనీస అవసరాల విషయంలో కొందరు అధికారులు దోబూచులాడుతూ వ్యవహరించడం ఏమాత్రం సహించరానిది. ఇది పాలకుల నుంచి పరిపాలకుల వరకు అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం. జీతాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ప్రజల పట్ల జవాబుదారీగా ఉండటం అంతకంటే ముఖ్యం. నిధుల కేటాయింపులు ఘనంగా ఉన్నా వాటి ఫలాలు ప్రజలకు చేరడంలో జరుగుతున్న జాప్యం వ్యవస్థల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. కల్తీ అనే మహమ్మారి బయటి ప్రపంచంలో ఇంతలా విశృంఖలంగా వ్యాపిస్తుందంటే దానికి ప్రధాన కారణం వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయిన అవినీతే. మామూళ్ల మత్తులో తూగుతున్న కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లే సామాన్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ వంటి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నప్పటికీ కల్తీని ఎందుకు అరికట్టలేకపోతున్నారన్నది పెద్ద ప్రశ్న. అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న వాదనలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. కాసుల కోసం కక్కుర్తి పడితే కడకు మిగిలేది కన్నీరే అన్న సత్యాన్ని వీరు విస్మరిస్తున్నారు. నిఘా వ్యవస్థలు తమ కర్తవ్యాన్ని మరిచి స్వలాభం కోసం కళ్లు మూసుకుంటే సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుంది. అవినీతి కలుపు మొక్కల్ని ఏరివేయకపోతే ఎంత సుపరిపాలన అందించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కంచె చేను మేస్తే ఇక కాపాడేదెవరు? అవినీతి మత్తులో వ్యవస్థలు జోగుతుంటే సామాన్యుడి బతుకు గాల్లో దీపంగా మారుతోంది. పాలనా వ్యవస్థల వైఫల్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పదే పదే హెచ్చరిస్తున్నా ఇంకా వలస పక్షుల్లా వ్యవహరిస్తున్న ఆ నేతలు, అధికారుల పని ఇక అయిపోయినట్లేనా? ఉగాది తర్వాత సీఎం జడిపించబోయే కొరడా ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్.
పాలనలో ప్రతి చిన్న అంశాన్ని ముఖ్యమంత్రే పర్యవేక్షించాలన్న ధోరణి అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టి సారించడం సహజమే. కానీ దైనందిన సమస్యలకు కూడా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఎదురు చూడటం ఏమాత్రం సరికాదు. అన్నిటికీ సీఎం స్థాయి వ్యక్తే రంగంలోకి దిగాల్సొస్తాయి. వేలాది మంది అధికారుల వ్యవస్థ ఎందుకున్నట్లు కంచెం ముందు కూర్చోవడానికి అందరూ వస్తారు, కానీ పనిచేయడానికి ఎవరూ రారు అన్న చందంగా అధికారుల తీరు తయారైంది. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యల్ని గుర్తించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించాల్సిన బాధ్యతను గాలికొదిలేస్తున్నారు. సీఎం ఆకస్మిక పర్యటనలు చేసినప్పుడు మాత్రమే హడావిడి చేసి ఆ తర్వాత మళ్లీ పాతపాటే పాడుతున్నారు. ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్, పార్టీ ఎమ్మెల్యేల సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి అత్యంత నిర్దిష్టమైన, కఠినమైన వ్యాఖ్యలు చేశారు. కింది స్థాయిలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తిచూపుతూ పనితీరు మార్చుకోవాలని గట్టిగా హితబోధ చేశారు. అయినా సరే కొందరు నాయకులు, అధికారుల్లో కనీస ఉదాసీనత కూడా వీడకపోవడం ప్రజల్ని విస్మయానికి గురిచేస్తోంది. సీఎం ఎన్నిసార్లు హెచ్చరించినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్న వారి తీరు తీవ్ర ఆక్షేపణీయం. అగ్రనాయకత్వం ఇస్తున్న ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ తమ పాత పద్ధతుల్లోనే కొనసాగుతుంటే ఇక చర్యలు తప్పవన్న సంకేతాల్ని ప్రభుత్వం స్పష్టంగా ఇస్తోంది. రాబోయే ఉగాది తర్వాత పాలనలో వేగం పెంచకపోతే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి ఇప్పటికే పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తూతూమంత్రంగా పనిచేస్తూ కాలక్షేపం చేసే అధికారులు, నాయకులకు ఇక బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. నిరంతరం నిర్లక్ష్యం వహించే అధికారులపై బదిలీల వేటు వేయడానికి కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా ప్రజల్లో పట్టు కోల్పోయి పార్టీ క్యాడర్ను కలుపుకుపోలేక ఇనాక్టివ్గా ఉన్న నేతలకు కూడా రానున్న రోజుల్లో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా పనిచేయని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది. ఈ హెచ్చరికలతోనైనా యంత్రాంగం దారికొస్తుందా లేదా అన్నది చూడాలి. ముఖ్యమంత్రి ఉరుకులు పరుగులు పెడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపాలని తప్పిస్తుంటే యంత్రాంగం మాత్రం తమ నిద్రమత్తును వీడకపోవడం విచారకరం. ప్రతి సమస్య, ప్రతి విపత్తు కొత్త పరిష్కారాలకు వేదిక కావాలి, కానీ పాత తప్పులనే పునరావృతం చేసేలా ఉండకూడదు. సీఎం పరుగులు, యంత్రాంగం నిద్రమత్తుల మధ్య జరుగుతున్న ఈ దోబూచులాట ఇంకెన్నాళ్లు సాగుతుందో చూడాలి. ముంచుకొస్తున్న విమర్శల నేపథ్యంలో అధికారులు ఇకనైనా కళ్లు తెరుస్తారా? తమ బాధ్యతల్ని గుర్తించి సామాన్యుడికి చేరువవుతారా? లేక ముఖ్యమంత్రి కొరడా జులిపించే వరకు నిద్రమత్తులోనే జోగుతారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు నిశితంగా వేచి చూడాల్సిందే. నాయకుడు ఒక్కడే పరిగెడితే రథం గమ్యం చేరదు. దాన్ని లాగే యంత్రాంగం కూడా కదం తొక్కాలి. పాలకుడి తపనకు, పరిపాలకుల నిర్లక్ష్యానికి మధ్య సామాన్యుడు నలిగిపోకూడదు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఉగాది డెడ్లైన్ అధికారుల నిద్రమత్తును వదిలిస్తుందా? లేక ఆ బదిలీల వేటు పడితే కానీ ప్రక్షాళన జరగదా? అసలు ఏ తప్పు జరగకముందే వ్యవస్థలు తమంతట తాముగా మేల్కొని పనిచేసే ఆ సువర్ణ అక్షరాల రోజు రాష్ట్రంలో ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు సగటు మనిషి వేస్తున్న అతిపెద్ద ప్రశ్న.